హలో గైస్ ఐపీఎల్ అండ్ ఎస్ఆర్ఎస్ టీమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. జరిగిన 3 మ్యాచెస్లో ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే 2 మ్యాచెస్ ఓడిపోయి 1 మ్యాచ్ అయితే గెలిచారు. గెలిచిన ఒక మ్యాచ్ కూడా 65 రన్స్ తేడాతో గెలిచారు. ఎస్ఆర్ఎస్ టీమ్కి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ప్రతిసారి మన వాళ్ళు టాస్ ఓడిపోతున్నారు. అందువల్ల మన వాళ్ళకైతే బ్యాటింగ్ వస్తుంది. మన జరిగిన ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో మన వాళ్ళు టాస్ గెలిచి ఉంటే కనుక పక్కా ఆ మ్యాచ్ మన వాళ్ళు విన్ అయ్యేవారు. ప్రతి మ్యాచ్లో కూడా టాస్ అయితే మనకు పెద్ద బొక్క పెడుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే పంజాబ్తో జరిగే మ్యాచ్లో మన వాళ్ళైతే బౌలింగ్లో కొంచెం చేంజెస్ అయితే చేస్తున్నారు. అదేంటంటే ఈసారి ప్లేయింగ్ లెవెన్లో జయదేవ్ ఉన్నత్కతి బదులు శివం అవిని ఆడిస్తారని తెలుస్తుంది. ఇక కెప్టెన్ ప్యాట్ కమిన్స్ విషయానికి వస్తే ఫైనల్ హెల్త్ చెకప్ కోసం తను ఆస్ట్రేలియా తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నుంచి ఎన్ఓసి వచ్చేస్తే తను హైదరాబాద్కి అయితే తిరిగి వస్తాడు. అండ్ ఫైనల్లీ ప్యాట్ కమిన్స్ అయితే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉప్పర్లో జరగనుంది కదా, ఆ మ్యాచ్ కి తిరిగి వస్తాడని తెలుస్తుంది. అండ్ వచ్చే మ్యాచెస్ లో మన ఓపెనర్స్ పై చాలా భారం అయితే ఉంటుంది. వాళ్ళు కనుక పవర్ ప్లే దాకా నిలబడితే ఇక మ్యాచ్ అయితే మనదే అవుతుంది. అండ్ ఒకవేళ బౌలింగ్ లో మన వాళ్ళు ఫ్లాప్ అయితే ఓపెనర్స్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే మన టీం ని ఆదుకోవాల్సి ఉంటుంది. క్లాసన్ అయితే పీక్ ఫామ్ లో ఉన్నాడు. ఆ ఫామ్ ని మరిన్ని మ్యాచెస్ కి కంటిన్యూ చేయాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.